2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వాంటేజ్ లో ఇప్పుడే మీరు చూశారు, ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్, నేను తిరుపతి యూనివర్సిటీనే. నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే. అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, రామ్మోహన్ నాయుడు, ఆయన పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకో పక్క భరత్ ఉన్నాడు, ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి, 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈరోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా మీరు చూస్తే, ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్.